వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామంలో అధికారులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ సక్రమంగా లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, యూరియా పంపిణీ చేయాల్సిన అధికారులతో చేయించకుండా టీడీపీ నాయకులేంటి యూరియాని పంపిణీ చేయడం ఏంటి? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎస్సీడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కెలలో యూరియా కోసం రైతులు కుట్లాడుకున్నారు. సంతబొమ్మలి మండలం ఆకాశ లక్కవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్రికల్చర్ అధికారులకు సంబంధం లేకుండా టీడీపీ నేతలే ఎరువులు పంపిణీ చేయడంలో అయితే గ్రామానికి సంబంధించి సాధారణ లేదా మధ్యతరగతి రైతులకి కనీసం ఎరువులు అందడం లేదు. సక్రమంగా పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలే ఏదైతే ఈ ఎరువులు పంపిణీకి సంబంధించి టీడీపీ నేతలే పంపిణీ చేయడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఏదైతే ఎరువులు కనీసం ఒక్క బస్తా కూడా రైతులకి సాధారణ రైతులకి అందకపోవడంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. అయితే ఎరువులు పంపిణీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికల విషయంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రైతులు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైతే ఎరువుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. గత 2 రోజుల క్రితం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన కూడా తెలిపారు. యూరియా సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. యూరియా సరఫరా బాధ్యతల నుంచి కూడా తమను తప్పించాలని కూడా వేడుకున్నారు. ఇటువైపు రైతులు, అటువైపు వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సునీల్, ఎరువులు దొరకడం లేదంటూ ఆర్డీఓను రోడ్డుపైనే ఓ రైతన్న నిలదీశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో జరిగింది. అయితే అసలు నువ్వు రైతువేనా, నిన్ను ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. దీంతో రైతు జగన్నాథం ఆర్డీఓను తన పొలం వద్దకు తీసుకెళ్లి గోడు చెప్పుకున్నాడు. ఒడిశా నుంచి యూరియా తెప్పించాల్సి వస్తోందని, శ్రీకాకుళం జిల్లాలో ఎరువులు దొరకడం లేదని వాపోయారు రైతు జగన్నాథం. మాకు అవగాహన లేదు, మాకు స్పష్టమైన సమాచారం లేదు. సమస్య పరిష్కారం అవుద్ది, పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం జరిగింది. అంతేగాని మేము రాకపోయినా పర్వాలేదు, మేము రాయకపోయినా పర్వాలేదు అనుకునే అధికారం